కనిష్క వచ్చేసిందంటే నా టైం స్టార్ట్ అయినట్టే. దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పటినుంచి ఆడతాను చూడొక ఆట. ఏంటి సిద్ధు, మావయ్య దాన్ని అలా తీసుకొస్తున్నారు? ఏయ్ ఆగో! దాని ఇంటికి తీసుకొస్తానండి నాన్న. ఎందుకు తీసుకొని రాకూడదు సిద్ధు? నలుగురిలో నా పరువు తీసిన దాన్ని ఇంటికి తీసుకురావడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చిందన్నా? ఒరే సిద్ధు, నేను చెప్పేది విన్నాక మాట్లాడు. నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి నన్ను అవమానించిన ఈ రాక్షసి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు నాన్న. ఆల్రెడీ అడుగు పెట్టేశాను సిద్ధు. ఏ నీతో మాటలు అనవసరం, నడువు బయటికి. సిద్ధు, మావయ్య, అక్కడ మీరు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? పోలీస్ కేసు వద్దు, ఇంటి పరువు పోతుంది అని బతిమలాడుకొని నీకు న్యాయం జరిగేదాకా నా ఇంట్లోనే ఉండమని తీసుకొచ్చారు. అవునా కాదా? అవునమ్మా. నానా మరిప్పుడు మీ కొడుకిలా బిహేవ్ చేస్తుంటే మీరేం మాట్లాడరేంటి? ఒరే సిద్ధు, నా మాట విను. 4 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేసుకొని. నాకు ఇదే పెద్ద ప్రాబ్లం నాన్న. ఆటం బాంబుని జేబులో పెట్టుకొని తిరగడం కన్నా పెద్ద డేంజర్ దీన్ని ఇంట్లో పెట్టుకోవడం. నేను డేంజరా లేకపోతే నువ్వు డేంజరా? ఇది చేసిందెవరు, నువ్వా నేనా? ఛీ! ఒరేయ్, ఎవరు ఆటం బాంబో ఎవరు మానవ బాంబో నీకే తెలియడం లేదురా. కనిష్క ఈ ఇంట్లో ఎందుకు ఉండకూడదు? తను ఇంటి కోడలవ్వాల్సింది. మన టైం బాగోలేక తులసిని తీసుకొచ్చి కనిష్కతో కన్నీళ్లు పెట్టించావు. పోనీ ఇప్పుడైనా తన మానాన్ని తను వదిలేస్తావా అంటే అది కూడా లేదు. బలవంతం చేశావు, తన బ్రతుకు నాశనం చేశావు. ఇప్పుడు అది ఎక్కడికెళ్తుంది? నలుగురికి ఏం సమాధానం చెప్తుంది? అత్తయ్య, మీరు కూడా వాడు తప్పు చేశాడని అంటున్నారా? మన సిద్ధు గురించి మీకు తెలీదా? వాణ్ణి మనం కూడా నమ్మకపోతే ఎలా అత్తయ్య? ఇక్కడ మనం నమ్మడం నమ్మకపోవడం అన్నది సమస్య కాదు, ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన సమస్య. ఇప్పుడది నలుగురిలో తలెత్తుకోగలదా? కనిష్క ఉసురు తగిలితే అది మనకి మన ఇంటికి మంచిది కాదు. కనిష్క బతుకి ఓ మార్గం చూపేదాకా తను మన ఇంట్లోనే ఉంటుంది. బామ్మ చెప్పింది కూడా నిజమే కదా అత్తయ్య. లోకం దృష్టిలో మన సిద్ధు వల్లే కదా కనిష్క బతికిలా నాశనమైపోయింది. కాబట్టి తనకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన సిద్ధు మీదే ఉంది కదా. అప్పటిదాకా పాపం తన ఇంట్లో ఉంటే తప్పేంటి? వదినా, నువ్వు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు దీన్ని ఇంట్లో పెట్టుకుంటే నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. ఒరే సిద్ధు, నా మాట కూడా వినరా. ఇప్పుడు కనిష్క వెళ్ళి బసవరాజు కొడుకు తులసి భర్త నన్ను అత్యాచారం చేశాడని పోలీస్ కేసు పెట్టిందంటే మన కుటుంబం రాజకీయంగా సమాధైపోతుంది. బయట తలెత్తుకొని తిరగలేన్రా. అందుకే గదా మునుస్వామి గారిని బతిమిలాడి బామాలి కనిష్కని కేసు పెట్టకుండా ఒప్పించి న్యాయం జరిగేదాకా మనింట్లోనే తలదాచుకుంటానంటే సరేనని తీసుకొచ్చాను. అయినా ఇప్పుడు కనిష్క ఈ ఇంట్లో ఉండాలో వద్దో నిర్ణయించాల్సింది నువ్వో నేనో కాదురా, తులసి.
తులసే నిర్ణయం తీసుకుంటుంది. ఈయనేంటి నా భవిష్యత్తు దీని చేతిలో పెట్టాడు? ఇది ఉండడానికి అదెందుకు ఒప్పుకుంటుంది? చెప్పమ్మా తులసి, కనిష్కని ఇంట్లో ఉంచి ఇంటికి ఎమ్మెల్యే పదవి తెచ్చుకుందామా, లేక తనను బయటికి పంపి ఇంటి పరువు మంట గలుపుకుందామా? ఆ విషయం నిర్ణయించడానికి ఇదెవర్రా? ఈ ఇంట్లో ఏం జరగాలన్నా, ఏ పద్ధతిలో జరగాలన్నా అది మనమే నిర్ణయించాలి. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగినట్టు దీనికి పెత్తనమిస్తావేంట్రా బుద్ధి లేకుండా? అమ్మా అమ్మా నువ్విలరా రా. అమ్మా, అది నాకు మాత్రం తెలీదా? కాకపోతే ఇప్పుడు దాని అవసరం మనకుందమ్మా. రేపు నేను ఎమ్మెల్యేగా గెలవాలంటే దాన్ని సపోర్ట్ కావాలి. అందుకే ఇదంతా చేస్తున్నాను. ఇదంతా నా ప్లాన్లో భాగమే. నువ్వే చెప్పావు కదా ఇంట్లో రాజకీయం చేయడం నేర్చుకోమని. నేను అదే చేస్తున్నానమ్మా. సరే బసవా, ఈ ప్లాన్ అయినా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా జరిగేలాగా, కనిష్క ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి కోడలయ్యేలా నువ్వు ఎమ్మెల్యే అయ్యేలా చూసుకో. సరేనా? సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. పద. నువ్వు చెప్పమ్మా తులసి. తులసి మాత్రం ఎలా ఒప్పుకుంటుంది నాన్న? అసలు ఏ భార్య అయినా తన భర్త మీద ఇలాంటి నింద వేసిన దాన్ని పీక పట్టుకోవాలనుకుంటుంది గాని ఇంట్లో పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటుంది? అసలు తులసి కాదు నాన్న, నేను చెప్తున్నా. ఈ తెగించిన ఆడదే కేసే పెట్టుకొని బట్టలు చించుకొని ఊరేగని. ఈ ఇంట్లో ఉండడానికి మాత్రం వీల్లేదు, అంతే. నాకు కూడా సిద్ధు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది. మీరు కాసేపు నోరు మూసుకుంటారా? రేపు ఎవరో ఒకరు నా మీద కూడా నిందేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. నువ్వు చెప్పమ్మా తులసి. ఈ కుటుంబం కల నెరవేర్చుకుందామా, లేక నలుగురిలో నవ్వుల పాలవుదామా?